జీవీఎంసీలో వైసీపీ అసమ్మతి కార్పొరేటర్లకు గట్టి షాక్ తగలడం ఖాయంగా కనిపిస్తోంది. విప్ను ధిక్కరించి పార్టీ ఫిరాయింపుకు పాల్పడినందుకు అనర్హత వేటు వేయాలని వైసీపీ కోర్టును ఆశ్రయించింది. దీంతో ప్రిసైడింగ్ ఆఫీసర్ నోటీసులు పంపించారు. అసమ్మతి కార్పొరేటర్లు సమాధానం ఇచ్చేందుకు వారం రోజులు గడువుంది. అయితే విప్ ధిక్కరించిన వాళ్లందరికీ పదవి గండం ఖాయమంటున్నారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్ కుమార్. లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. జీవీఎంసీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసంతృప్త కార్పొరేటర్లకు ఎదురు దెబ్బ తగిలింది. వారి సభ్యత్వాలను ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలంటూ జిల్లా కలెక్టర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం మన దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్ ఉన్నారు. సార్, మీరు కోర్టుకు వెళ్లారు. ఏ అంశాలను కోర్టు దృష్టికి తీసుకొచ్చారు? జీవీఎంసీ ఎన్నికలు 2001లో కానీ మొన్న కార్పొరేటర్లు నో కాన్ఫిడెన్స్ మోషన్ మూవ్ చేసి ఏప్రిల్లో చేసినప్పుడు కానీ మా పార్టీ వైఎస్ఆర్సీ పార్టీ నేను విప్పుగా నన్ను వ్యవహరించమని ఇష్యూ జారీ చేశారు. యాజ్ అ విప్పుగా కార్పొరేటర్లందరికీ విప్పు ఇష్యూ చేశాను. పార్టీ ఆదేశాల ప్రకారం మీరు ఓట్ చేయాలి, ఇలాగా కార్పొరేషన్కి హాజరవ్వాలి, నో కాన్ఫిడెన్స్ మోషన్కి అగెనిస్ట్గా మీరు ఉండాలి అని చెప్పించాం. దానికి వాళ్ళు వైలేట్ చేస్తూ, విప్పును వైలేట్ చేస్తూ మా పార్టీకి వ్యతిరేకంగా వాళ్ళు కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ కూటమికి అనుకూలంగా ఓటేశారు. దీని మీద నేను కలెక్టర్ గారికి, ప్రిసైడింగ్ ఆఫీసర్ కలెక్టర్ గారు వారికి పిటిషన్ ఇచ్చాను. వీళ్ళకి నోటీస్ పిల్లలుగా కార్పొరేటర్లు 27 మంది మేము ఇష్యూ చేసిన విప్పుకి వ్యతిరేకంగా ఓటేశారు. వాళ్ళు గెలవడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద గెలిచారు, మా పార్టీకి వ్యతిరేకంగా చేశారు. అందువల్ల వీళ్ళందరినీ కూడా ఒకసారి ఈ చట్ట ప్రకారం మీరు ఇలాగా 2008లో 836 అని జీవో ప్రకారం ఇలా ఉంది, రూల్స్ ఉన్నాయండి, ఈ రూల్స్ ప్రకారం వాళ్ళు మీద చర్య తీసుకోవాలి, వాళ్ళు అనర్హులుగా ప్రకటించాలని చెప్పి కలెక్టర్ గారికి నేను పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత కలెక్టర్ గారి ప్రొసీజర్ ప్రకారము చేయాలి. ఆ పిటిషన్ అన్నీ తీసుకొని సరిగా ఉందా లేదా డిస్మిస్ చేయాలా, ఒక లేకపోతే దీని ప్రకారం ప్రొసీజర్ ప్రకారం ఫాలో అవ్వాలంటే వెంటనే ఆ పిటిషన్ ప్రకారం అందరికీ నోటీసులు ఇష్యూ చేసి వాళ్ళ సమాధానం తీసుకొని యాక్షన్ తీసుకోవాలి. అవేమీ కలెక్టర్ గారు చేయలే. మరి ప్రభుత్వం మీద ఉన్నటువంటి ప్రెజర్ అయి ఉండొచ్చు, ప్రభుత్వం వ్యతిరేకంగా చేయలేక అయి ఉండొచ్చు, నా పిటిషన్ని డిస్పోజల్ చేయలేదు. సో నేను చూశాను. ఆ తర్వాత ఈ బిజినెస్ జరిగిన ఏప్రిల్ 19న స్పెషల్ మీటింగ్ తాలూకా సారాంశాన్ని కాపీలు అడిగాను. లెటర్ ఇచ్చాను. మళ్ళీ రెండోసారి స్పందన మండే పూట అవుతున్న ప్రోగ్రాంలో కూడా మళ్ళీ పిటిషన్ ఇచ్చాను. ఆయన ఆ కాపీలు కూడా సర్వ్ చేయలేదు. సో నాకు ఇంకే ఆప్షన్ లేదు. ఈలోపు ఏప్రిల్లో కోర్టు సెలవులు వచ్చేసాయి, మేలో సెలవులు వచ్చాయి. జూన్ కోర్టు రీఓపెన్ అయిన వెంటనే నేను హైకోర్టుని అప్రోచ్ అయ్యాను. సరే, అంటే ఇప్పుడు 27 మంది డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ఏదైతే మీరు దాఖలు చేశారో దీని మీద కోర్టులో ఎటువంటి ప్రొసీడింగ్ జరిగింది? ఏమైనా ఆదేశాలను జిల్లా కలెక్టర్కి కానీ లేకపోతే సంబంధిత అధికారులకు జారీ చేసే అవకాశం కనిపిస్తుంది? మేము కోర్టులో పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. వెంటనే ఫైల్ చేసిన వెంటనే నెంబర్ అయిన వెంటనే ఇంకా ఆర్డర్ రాకముందే కలెక్టర్ గారు ఇక్కడ నోటీస్ ఇష్యూ చేసే కార్యక్రమం స్టార్ట్ చేశారు. అది ఎప్పుడో మేము పిటిషన్ ఇచ్చినప్పుడు చేయాలి, 2 నెలల క్రిందట. నేను హైకోర్టులో ఫైల్ చేసిన తర్వాత ఆయన నోటీసులు ఇష్యూ చేయడం జరిగింది. కోర్టు కూడా ఇవాళే కోర్టు బెంచ్కి వచ్చింది. కోర్టు ఆదేశించింది యాజ్ పర్ రూల్ ప్రకారం ఇమీడియట్గా ఆ ప్రొసీజర్ ప్రకారం నోటీస్ ఇష్యూ చేసి తనకు సమాధానం చెప్పి అంటే కోర్టుకి గవర్నమెంట్ తరఫున అడ్వకేట్ కూడా సమాధానం చెప్పారు. లేదంటే మేము ఇమీడియట్గా డిస్పోజ్ చేస్తాం, 1 వీక్ కార్పొరేట్ల టైం ఇస్తున్నాం, ఆ టైంలో వాళ్ళు ఏం సమాధానం చెప్పినా చెప్పకపోయినా మా దగ్గర ఉన్న మెటీరియల్ ప్రకారం మేము నిర్ణయం తీసుకుంటాం అని చెప్పి కలెక్టర్ కోర్టు చెప్పడం జరిగింది. పూర్తిస్థాయి ఆధారాలతో కోర్టుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్ళింది. డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ఎందుకు వేశారు, ఏ సందర్భాల్లో డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ను దాఖలు చేయాల్సి వచ్చింది, అలాగే పంచనామా కూడా చేయాల్సి వచ్చింది. మొత్తం ఎవరైతే కూటమి పార్టీల వైపు మళ్ళారో ఆ 27 మంది కార్పొరేటర్లకు నోటీసులు ఇవ్వడంతో పాటు దానికి ఒక పంచనామా కూడా చేసి మొత్తం సమగ్రమైన నివేదికను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోర్టు ముందు ఉంచింది. జిల్లా కలెక్టర్ తాత్సారం చేస్తున్నారు కాబట్టి తగిన చర్యలు తీసుకోమని కూడా కోరిన నేపథ్యంలో ఈ 27 మంది కార్పొరేటర్లకు నోటీసులు, షోకాజ్ నోటీసులు జరిగాయి. వాటిపై వారు ఇచ్చే రిప్లై ఏదైతే ఉంటుందో రిప్లై సంతృప్తికరంగా లేకపోతే మాత్రం ఈ 27 మంది తమ పదవులను కోల్పోయే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది.